హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి సింపుల్గా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంక లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్నైనా వాడుకోవచ్చు. 1 అవర్ పాటు రైస్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ను ఉడికించుకోవాలి. ఇలా రైస్ను ఉడికించుకునేటప్పుడు 80% ఉడికించుకుంటే సరిపోతుంది. మనం రైస్ ఉడికించుకునేటప్పుడు ఆయిల్ అనేది వేయడం వల్ల రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనకి రైస్ ఉడికిందో లేదో తెలియడం కోసం ఒక మెతుకుని పట్టుకొని చూస్తే 2 ముక్కలు అయ్యేటట్టు ఉంటే 80% ఉడికిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ రైస్లో ఉన్న వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, 4-5 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు క్యాబేజీ తురుము, 1/2 కప్పు గ్రీన్ పీస్ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గడం కోసం మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే వెజ్జెస్ అనేవి మాడకుండా టేస్టీగా వస్తాయి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్ సోయా సాస్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ మీకు సోయా సాస్ లేనట్లయితే స్కిప్ చేసి చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ని మిక్స్ చేసుకునేటప్పుడు కింద నుంచి పైకి అనుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ వెజ్జెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంక లేట్ చేయకుండా ఈ వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.